జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కేవలం ఒకే ఒక్క ఫోటోతో జిత్తులు మారి నక్కైనటువంటి చైనా, అదేవిధంగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ యొక్క కుట్రను బయట పెట్టేశారు. ఇదేంద్ర స్వామి, ఒక ఫోటోతో అదేట సాధ్యపడిందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? పాకిస్తాన్ మీద భారతదేశం ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పార్ట్ 1, పార్ట్ 2గా కొనసాగింది. మొదట ఆపరేషన్ సింధూర్ 1 ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల కార్యాలయాలను, తీవ్రవాదులను భారత్ అయితే అంతమొందించింది. తరువాత 9 మరియు 10వ తారీఖుల్లో ఆపరేషన్ సింధూర్ 2ను ప్రారంభించి పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్లను మొత్తం ధ్వంసం చేసి పారేశారు. అయితే ఈ 2 ఆపరేషన్లలో మన భారతదేశం చైనాకు చెందినటువంటి HQ-9 మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసేసింది. ఈ HQ-9 అనేవి అత్యాధునికమైనటువంటి మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు అన్నమాట. ఈ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను చైనానే తయారు చేసి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు అందించింది. సరే, ఇక ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన 2వ రోజే భారతదేశం చైనాకు చెందినటువంటి ఈ HQ-9 మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి పారేసింది. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ చైనీస్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా మన భారతీయ ఎయిర్ ఫోర్స్ నాశనం చేసిందనమాట. ఇకపోతే చైనాకు చెందినటువంటి JF-17 యుద్ధ విమానాలను కూడా భారత్ అయితే కూల్చేసింది. దాదాపు 5 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ JF-17 యుద్ధ విమానాలను కూడా చైనానే తయారు చేసి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కి అప్పగించింది. చూడండి ఎంత ప్రేమ. ఇది కూడా ఆధునికమైనటువంటి యుద్ధ విమానాలు అని చెప్పేసి చైనా చెప్తా వస్తుంది. ఓయమ్మ మా రంగంలో డుగుడికమని ఆ విధంగా చెప్తా వచ్చిందనమాట. అయినప్పటికీ ఈ JF-17 యుద్ధ విమానాలు భారత్లోని ఏ ఒక్క టార్గెట్ని కూడా నిర్వీర్యం చేయలేకపోయినాయి. పైపెచ్చి ఏంటంటే అవే టార్గెట్ అయిపోయి కుప్పగూలిపోయినాయి. అలాగే భారత్ మీద పాకిస్తాను PL-15 మిసైల్స్ను కూడా ఉపయోగించింది. ఈ PL-15 మిసైల్స్ను కూడా చైనానే తయారు చేసింది. భారతదేశానికి చెందినటువంటి ఏ ఒక్క యుద్ధ విమానాన్ని కూడా ఈ చైనా తయారు చేసినటువంటి PL-15 మిసైల్స్ కోల్చలేకపోయినాయి. అంటే చైనాకు చెందినటువంటి యుద్ధ విమానాలు తుస్సమనిపోయినాయన్నమాట. అలాగే మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా అవి కూడా అట్లా ఫ్లాప్ అయిపోయినాయి. చైనా తయారు చేసినటువంటి మిసైల్స్ బతుకు కూడా అంతే. దీంతో పాకిస్తాన్కు చైనాకు ఘోరంగా పరువు పోయినట్టయింది. ఇకపోతే తమ పోయినటువంటి పరువును కాపాడుకోవడానికి ఈ 2 దేశాలు కూడా ఒక నక్కజిత్తుల ప్లాన్ అయితే వేసాయి. అదే ఫేక్ ప్రాపగాండా, అంటే అబద్ధ ప్రచారాన్ని చేయడం అన్నమాట. భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అదంపూర్లో ఒక ఎయిర్ బేస్ ఉండాలి. ఈ అదంపూర్ ఎయిర్ బేస్లో ఒక S-400 సిస్టమ్ను భారత్ అయితే మోహరించింది. ఈ అదంపూర్లోని S-400 సిస్టమ్ ద్వారానే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లను, మిసైల్స్ను భారత్ అయితే అడ్డుకునింది. ఈ అదంపూర్లో ఉన్నటువంటి ఈ S-400 సిస్టమ్ ఒక్కటే పంజాబ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా కాపాడింది. చూడండి, దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత పవర్ఫుల్లో. దీంతో ఇక చైనా, పాకిస్తాన్లో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడాన్ని ప్రారంభించాయి. ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను చైనా తయారు చేసినటువంటి JF-17 యుద్ధ విమానాలను ఉపయోగించి భారత్కు చెందినటువంటి ఈ S-400 సిస్టమ్స్ను ధ్వంసం చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తునంతా కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టినారు. ఈ పాకిస్తాను చైనాకు చెందినటువంటి యుద్ధ విమానంతో చైనా తయారు చేసినటువంటి ఈ మిసైల్స్ను ఉపయోగించి S-400 సిస్టమ్ను నాశనం చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. అంతేకాకుండా భారత్లోని కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలను, విద్యుత్తు, అదేవిధంగా సైబర్ వ్యవస్థలపైన దాడులను పాకిస్తాన్ విజయవంతంగా చేసిందని చెప్పేసి ఈ పాకిస్తాను, అదేవిధంగా ఈ చైనాలు ప్రచారం చేసుకున్నాయి. చాలా దేశాలు ఈ ప్రచారాన్ని నిజమనుకొని చెప్పి నమ్మినారు కూడా. ఎందుకంటే వీళ్ళు ఆ స్థాయిలో వేశారు అబద్ధ ప్రచారం. అయితే ఈరోజు ఉదయం మన ప్రధాని మోడీ గారు సడన్గా ఉన్నట్టుండే ఈ అదంపూర్లోనే ఎయిర్ బేస్ అయితే సందర్శించారు. అక్కడ 90 నిమిషాల పాటు సైనికులతో ముచ్చటించారు. వాళ్ళు చెప్పిన మాటలు విన్నారు.
ఇక వారిని అభినందించి తిరిగి ఢిల్లీ అయితే వచ్చేసారు. ఇకపోతే ఇదే సమయంలో ప్రధాని మోడీ గారు ఒక పని చేశారు. అదేందో చెప్పేదా, S-400 రక్షణ వ్యవస్థ ముందు నించోనే ఒక ఫోటో దిగినాడు ఆయన. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో ఆదంపూర్లోని ఈ S-400 సిస్టమ్ చెక్కు చెదరకుండా ఉన్నది. దీంతో ఒక్కసారిగా ఈ పాకిస్తాను అదేవిధంగా దాని మిత్రదేశమైనటువంటి ఈ చైనాల పరువు అయితే పోయినట్టు అయిపోయింది. ఇప్పటిదాకా ఆదంపూర్లోని S-400 సిస్టమ్ను ఈ చైనా తయారీ మిసైల్స్తో పాకిస్తాన్ ధ్వంసం చేసేసిందని చెప్పేసి అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు మోడీ గారు ఆదంపూర్లో దిగినటువంటి ఫోటోలో S-400 సిస్టమ్ చెక్కు చెదరకుండా కనిపించడంతో ఇక వీళ్ళ దొంగ బతుకులు అయితే పూర్తిగా బయటపడిపోయినాయి. ఈ చైనా అదేవిధంగా ఈ పాకిస్తాన్ల తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టినట్టయింది. అయితే ఈ దెబ్బతో ఈ చైనా డిఫెన్స్ స్టాక్స్ దాదాపు 9% పడిపోయినాయంట. అది ఆ విషయమా కాదు, నిజానికి అబద్ధానికి ఎంత తేడా ఉండదో ఒకసారి గుర్తించండి మీరందరూ కూడా. అర్థమవుతుందా? వీళ్ళు బతుకులు వీళ్ళు చేసేది మనల్ని, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.